హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎరువుల సంస్థల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్లోనే 40,000, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 80,000కి పైగా శాలరీ వస్తుంది. దాంతోపాటు ఉండడానికి సంబంధించి అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్స్ అనేవి పొందొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఎయిర్పోర్ట్లలో మన సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకి నిన్న అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 12th పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క వీడియో చూడని వారు ఆల్రెడీ మన ఛానల్లో నిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాము. ఈ యొక్క లింక్ కూడా ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క డీటెయిల్స్ కూడా చూడండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి సంబంధించి ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ ఇది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ మనకి 2026కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్గా తీసుకుంటారు. ఆ ట్రైనింగ్లోకి తీసుకున్న తర్వాత మీకు 1 year పాటు కూడా కంప్లీట్గా వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ఈ యొక్క జాబ్ అనేది ఎలా చేయాలి అని. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు 40,000 రూపీస్ స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు బేసిక్ పేనే 40,000 నుంచి 1,40,000 వరకే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 41,200. దీంతో పాటు అంటే మనకి ఒక బేసిక్ పేతో పాటు ఇండస్ట్రియల్ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, లేదంటే కంపెనీ అకామిడేషన్, అలాగే ఇంకా మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్, గ్రాట్యుటీ. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే జాబ్లో చేరిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 80,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి 12th June వరకు అయితే టైం ఇచ్చారు. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ అంటే చూస్తున్నారో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మన వీడియోస్ ఏ లొకేషన్ వరకు రీచ్ అవుతున్నాయని చెప్పేసి డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ fertilizers.comకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కెరీర్స్ పేజ్లోకి వెళ్ళేసి ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు వచ్చేసి సెలక్షన్ వచ్చేసి కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మనకి OMR బేస్డ్ ఆఫ్లైన్లో అయితే కండక్ట్ చేస్తారు. 80% వెయిటేజ్ ఉంటుంది రిటర్న్ టెస్ట్కి. అది అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూకి ఏమో 20% వెయిటేజ్ అనేది తీస్తారంట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి 2 parts కింద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో డిసిప్లిన్ రిలేటెడ్గా టాపిక్స్ అడుగుతారు అండ్ ఆప్టిట్యూడ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 hours అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేసి టోటల్గా 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకు వచ్చేసి 100 క్వశ్చన్స్ వచ్చేసేమో మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్గా, మిగతా 50 క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ యొక్క టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదనమాట. మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అయితే పెట్టవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకైతే కరీంనగర్ అండ్ మనకి హైదరాబాద్లో అండ్ విజయవాడలో కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్ అనేవి సెంటర్స్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు మీ సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు సెలెక్ట్ అవ్వచ్చు. సో ఏదైతే మనకి 100 క్వశ్చన్స్ అడుగుతారో 100 క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే మనకి మీ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ రిలేటెడ్గా టాపిక్స్ నుంచి అడగడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి అయితే మీకు సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి ఒక పోస్ట్కి 5 చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి సో మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా ఇచ్చారు. కెమికల్ విభాగంలో ఉన్నాయి, అలాగే ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటీరియల్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్ ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ మనకి ఆ డిసిప్లిన్ల వారిగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా అయితే వినండి. కెమికల్కి సంబంధించి విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్కి బీఈ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ డిగ్రీ కానీ సంబంధిత విభాగంలో అంటే కెమికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే కెమికల్ టెక్నాలజీ కానీ కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీకి సంబంధించి మినిమం మీరు 60% మార్కులతో ఎవరైతే పాస్ ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది సంబంధిత విభాగంలో అయితే చదివి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు మినిమం మీరు 50% పాస్ అనే ఎలిజిబుల్. అలాగే మనకి ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ సంబంధిత విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి వాళ్ళు, ఐటీ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఇంకా మనకి ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీరు బీటెక్ లేకుండా ఎంసీఏ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అలాగే మెటీరియల్స్ మేనేజ్మెంట్కి సంబంధించేమో మెకానికల్ వాళ్ళు లేదంటే మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు 2 ఇయర్స్ రెగ్యులర్ ఎంబీఏ కానీ పీజీ డిగ్రీ కానీ పీజీడిఎం కానీ పీజీడిబిఎం అనేది సంబంధిత డిసిప్లిన్స్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించేమో ఇక్కడ సిఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ సిఎంఏ కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇంకా మనకి మార్కెటింగ్కి సంబంధించేమో సో దీనికి వచ్చేసి 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంబీఏ కానీ పీజీడిబిఎం కానీ పీజీడిఎం కానీ ఈ యొక్క మార్కెటింగ్కి సంబంధించి సంబంధిత డిసిప్లిన్స్లో క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ చేసిన అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా చేసి ఉండాలంట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్ట్ల వరకు క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేసేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎటువంటి ఫీ లేకుండా మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 700 ప్లస్ జిఎస్టీ అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి సంబంధించి ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ జాబ్ రోల్కి అయితే ఏ డిసిప్లిన్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో సో దానిపైన డైరెక్ట్గా అప్లై నౌ పైన క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి ఒక నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది, లాగిన్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలనేది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా అయితే కామెంట్లో అయితే తెలపండి. సో మీకు బేసిక్ స్టెప్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీకు కావాలంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఫార్మాట్స్ అయితే ఇచ్చారు, అని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయండి. ఇది మనకి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎరువుల సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.